అన్న నమస్తే అన్న, మీ పేరన్నా? నా పేరు మిరుగుమల లక్ష్మణరావు అండి. అన్న, మన గ్రామంలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి? దానికి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి పరిష్కారం లభించింది? మా గ్రామంలో ప్రధానమైన సమస్య ఏంటంటే ఇది ఫస్ట్ 2013లో కొత్తగా ఏర్పడిన గ్రామం అండి. కొత్తగా ఏర్పడిన 971 గ్రామ పంచాయతీ ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన పంచాయతీ ఇది. దీంట్లో ఇప్పుడు మాకు ప్రధానమైన సమస్య శ్మశానం సమస్య. ఇక అది తప్ప ఆల్మోస్ట్ అన్ని సమస్యలు సాల్వ్ అయిపోయినాయి. ఈ కొత్తగా ఏర్పడిన ఈ పంచాయతీ కూడా పంచాయతీ బిల్డింగ్ కట్టుకున్నాం, సిమెంట్ రోడ్లు వేసాం. అదేవిధంగా ఈ 50 లక్షల రూపాయలతో వాటర్ స్కీమ్ తీసుకోగలిగాం. ఇంటింటికి వాటర్ ఇచ్చేసాం ఆల్రెడీ. చంద్రబాబు గారి పరిపాలనతో పనితీరుతో అయితే సంతృప్తిగా ఉన్నారన్న మీరు? పూర్తిగా సంతృప్తిగా ఉన్నామండి. ఎందుకంటే లోటు బడ్జెట్లో ఉండే ఈ రాష్ట్రాన్ని ఆయన శ్రమించి మా నిధులు ఇబ్బంది లేకోకుండా మాకు ఎప్పటికప్పుడు పంచాయతీలకి డబ్బులు ఇవ్వటం, ఆ విధంగా మేము సంతృప్తిగానే ఉన్నామండి. ఈసారి ఈ గుడివాడ నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్ గారిని టీడీపీ బరి నుంచి ఉండబోతున్నట్లు తెలుస్తుంది ఎమ్మెల్యే అభ్యర్థిగా. మరి ఆయన గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? 100 పాళ్ళు గెలుస్తారండి. ఎందుకంటే టైం తక్కువ ఉంది. అదే ఒకటి కొద్దిగా తక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అవినాష్ జనాల్ని ఒప్పిస్తున్నాడు, మెప్పిస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఇల్లు కూడా తీసుకున్నాడు. ఇక్కడ గుడివాళ్ళు ఇల్లు కొన్నాడు. కొని తర్వాత ఓటు కూడా ఇక్కడ మార్చుకున్నాడు. ఫ్యామిలీ రేపు 17వ తారీఖున కుటుంబాన్ని కూడా ఇక్కడ మార్చేస్తున్నాడు. ఓటర్కి అర్థమయ్యే భాషలో నమ్మిస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి ఒకటి నేను నాన్ స్థానికులు అన్న దీన్ని నేను స్థానికుడు అన్నది ఆల్రెడీ చెక్ పెట్టేశారు ప్రత్యర్థికి. వచ్చేసాడండి ఆల్రెడీ. రేపు 17వ తారీఖున గృహప్రవేశం. ప్రచారాలు అందుకు ఎట్లా చేస్తున్నాడు అన్న? ప్రచారం అంటే టైం తక్కువ ఉండటం వలన మండల వైజ్గా ప్రచారం చేస్తున్నాడండి. నిన్న ప్రచారానికి వచ్చాడు మండలంలోకి. నేను ప్రచారం వచ్చి కార్యకర్తలు అందరికీ నేను అందుబాటులో ఉన్నాను. ఫోన్ నెంబర్ ఇచ్చాడు. మీరు ఎనీ టైం ఎప్పుడు మీకు అవసరం వచ్చినా సరే నాకు ఫోన్ చేయండి. నేను ప్రజలతో సామాన్య వ్యక్తులతో అందుకు అంటే కొంచెం రాజకీయ నాయకులు అంటే నేను అంటి ముట్టట్టుకుంటున్నాను, లేదంటే ప్రజలతో మమేకమై ఉన్నాను? లేదండి, బాగా క్లోజ్గా ఉంటున్నాడండి. తెలియపోయినా ఆయనే పరిచయం చేసుకుంటున్నాడు. 90% ఈ ఉన్న రాజకీయ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆయన పరిచయం చేస్తున్నారు. పరిచయం అవనాళ్ళు ఎవరన్నా దూరంగా చూస్తున్నా కేకేసి ఎవరో ఏంటి పేరు తెలుసుకుంటున్నాడండి. ప్రజల్లో బాగా తిరుగుతున్నాడండి. ఉన్న దాంట్లోనే ఉన్న టైంలోనే కేటాయిస్తున్నాడు. ఈ తక్కువ టైంలో మరి టీడీపీని ఎట్లా బలంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటా ఉన్నారు అవినాష్ గారితో కలిసి? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇప్పుడు డోర్ టు డోర్ అయితే సర్వే చేయలేం, కానీ కార్యకర్తలే కదా మెయిన్. కార్యకర్తలు ఈ మధ్యలో ఉన్న ఈ గ్యాప్ని ఫిల్ఫిల్ చేసేస్తారు. ఖచ్చితంగా అవినాష్ మంచి మెజార్టీతో గెలుస్తాడు. ఇదేం పెద్ద ఇబ్బంది ఏం కాదు గెలుపు అనేది. ఎందుకంటే ఒక 10,000 ఓట్లే తేడా. అంతకుముందుకి ఎలక్షన్కి 10,000 ఓట్లు మెజార్టీతో గెలిచాడు. అయినా ఇప్పుడు అంతకుముందు గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు 3 సార్లు గెలిచినా ఎక్కడ అందుబాటులో లేరు. సో 5,000 ఓట్లు తీసుకురావటం అనేది యూత్, చదువుకున్న కుర్రాడు, తర్వాత కార్యకర్తలు, వచ్చేది గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ రాకపోతే రేపు పోలవరం ఏంటి, రకరకాల అమరావతి ఏంటి, ఇలాంటివన్నీ కంప్లీట్ అవ్వవు. జనసేన ప్రభావం ఉందన్న? అసలు ఒక్క ఓటు కూడా ఉండదండి. పడదాస్ అదండి. టీడీపీ నేను లక్ష ఇచ్చినా నేను వేయను. కారణం ఏంటంటే భవిష్యత్తు బాగు చేసేవాడు కావాలి. ఇప్పుడు కూర్చుంటే కుదిసి లేదు. అటువంటి రాష్ట్రాన్ని ఇంతవరకు లాక్కొచ్చాడు అంటే చాలా గ్రేటు, గొప్పతనం అయింది. మరి అటువంటి వాళ్ళకి ఓట్లు వేసి గెలిపిస్తే మన ధర్మం అది. మన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఎట్లుంది పెద్ద మామూలు ఇప్పుడు నియోజకవర్గంలో అభివృద్ధి ఎట్లా జరిగింది? ఏం జరుగుతుంది మరి? మా ఎమ్మెల్యే గారేమో బొబ్బున్నాడు, 15 సంవత్సరాలు బట్టి పడకేసాడు. ఆయన వచ్చి ప్రజలు కలిసి కొడాలి నాని గారు తప్పితే ఇక ఈయన వెంకటేశ్వరరావు గారు ఆయనే అజమాయిషి చేస్తూనే ఉన్నారు. కానీ ఎమ్మెల్యే గారు అంత స్తోమత ఉండదు కదా ఎవరికైనా. ఆయన ఇప్పుడు మనకి ఇక్కడ టీడీపీ బలంగా ఉందనుకోవచ్చా, బలహీనంగా ఉందనుకోవచ్చు? బలహీనంగా ఉంది లేదు అని చెప్పలేమండి. దేవినేని అవినాష్ గారు ఇక్కడ నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, మరి ఆయన పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందంటారా? గెలిచే అవకాశం ఉందంటే కొంతమంది ఏమంటున్నారంటే ఆయన కొత్తవాడు, మనకి లొకాలిటీకి తెలియని మనిషి, మరి ఆయన అనేది అని కొంతమంది ఊహాగాహనాలు ఉన్నాయి. కొంతమంది మేమంటున్నామంటే ఆయనతో పనే ఉంది. మనకి పైన ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఆయన చేశాడు. అభివృద్ధి అంతా అయింది కాబట్టి ఆయన వస్తే గెలిపించుకుంటే మంచిదని మేము అంటున్నాం సార్. చంద్రబాబు గారు ఎంతవరకు అభివృద్ధి చేశారంటారు ఈ రాష్ట్రం? చాలా బాగా అంటే కేంద్రం సహకరించకపోయినా, కేంద్రం ఏమి సహకరించలేదు. ఇస్తానన్నాయి ఇవ్వలేదు. ఇవ్వకపోయినా అడిగి ఆయన కాలు పీకి ఇక అనవసరం ఆయనతో పెట్టుకోకూడదనే ఉద్దేశంతో ఆయన కాళ్ళ మీద నిలబడి లాక్కొచ్చాడు. ఆయన కూడా చేసినట్లయితే
ఇంకా రాష్ట్రం ఇంకా ఈసారి డెవలప్ ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు కదా పెద్దయ్య. మరి ఏంటంటే మీరు జనాలు సామాన్య వ్యక్తులు డబ్బు తీసుకుంటే ఆ డబ్బు తీసుకున్న వాళ్ళకు ఓటేసే విధంగా ఉన్నారా? ఉన్నారా అంటే ఏమి చెప్పలేమండి. అది అంతా అది మనసులో బట్టి అండి. అది మనసు సాక్ష్యం బట్టి, మనసు ఒక సాక్ష్యాన్ని బట్టి ఉంటుంది సార్. అది మనం అసలు డబ్బు అనేది తీసుకోకూడదు. ధర్మం నా ధర్మం అయితే డబ్బు అది నేను ఎప్పుడూ తీసుకోనండి డబ్బుల్ని. ఎందుకంటే నా ఇష్టం ఎవరో వాళ్ళకి వేసుకుంటానే తప్ప నువ్వు 1,00,000 ఇచ్చినా నేను తీసుకోను. కారణం ఏంటంటే నా అభిమానం అది, అటువంటి అభిమానం. అలాంటప్పుడు నాకు తెలుగుదేశం అభిమానం, నా పార్టీ తెలుగుదేశమే. ముందు నుంచి ఇప్పుడే కాదు, రామారావు గారు వచ్చిన దగ్గర నుంచి నా తెలుగుదేశమే. నేను ఇక్కడ అందరినీ తెలుగుదేశానికి ఇమ్మని పాకులాడుతాను, చెబుతాను కూడా అందరికీ. ఎవరి ఇష్టం వాళ్ళది, అది చెప్ప